హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం పాలక్ కర్రీ తయారు చేసుకుందామండి. అది కూడా సేమ్ రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ తోటి పర్ఫెక్ట్గా తయారు చేసుకుందాం. దీన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ మనకి ఒక కట్ట పాలకూర కావాలి. ఈ పాలకూర మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక బౌల్లోకి ఇలాగా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. బాయిల్ అయ్యాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర మొత్తాన్ని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. పాలకూర మొత్తాన్ని మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషాల పాటు ఇలాగే బాయిల్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత పాలకూరలో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతటిని తీసేసి ఇలాగా ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర అంతా కూడా మనకి కూల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. పాలకూర మొత్తం కూడా కూల్ అయ్యాక ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ముందుగా మనకి చల్లారిపోయిన ఈ పాలకూర మొత్తాన్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాం. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని దీని మొత్తాన్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. నెక్స్ట్ మనం పాలక్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ మీద ఇలాగా ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని బాండీలోకి 2 స్పూన్లు నేతిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు నూనెని కూడా వేసుకొని ఈ 2 కూడా హీట్ అయ్యేలాగా చూసుకుందాం. 2 కూడా హీట్ అయ్యాక దీంట్లోకి 1 స్పూను షాజీరాని వేసుకోవాలి. ఇదంతా కూడా ఫ్రై అయ్యాక 4 పచ్చిమిరపకాయలని ఇలాగ చీలికల్లాగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. అలాగే 1 కప్పు ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా తరిగేసుకోవాలి. వీటిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా 3-4 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకుందాము. మనకి ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. మళ్ళీ మనం కుక్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న పాలకూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. దీంట్లోకి ముందుగా చిటికెడు పసుపుని వేసుకుందాము. అలాగే 1 స్పూను ఉప్పుని, 1 స్పూను కారాన్ని, అలాగే 1/2 స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా పాలకూరలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు ఫూల్ మక్కని వేస్తున్నానండి. ఎప్పుడు తినే రెగ్యులర్ పన్నీర్ కాకుండా ఫూల్ మక్కనీతో ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫూల్ మక్కనీని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం వాటర్ అవసరమైతే వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. దీని మీద మూత పెట్టేసుకొని ఇంకొక 3-4 నిమిషాల పాటు ఇలానే కుక్ చేసుకుందాము. చూసారా, ఆయిల్ అంతా కూడా మనకి పైకి ఫ్లోట్ అయింది. అంటే మనకి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. చూసారా, మనకి ఫూల్ మక్కని కూడా సాఫ్ట్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ 1 స్పూను ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకొని కలుపుకుందాము. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే 5-6 స్పూన్లు పాలని యాడ్ చేసుకోండి. పాలైనా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకొంచెం ఫ్రెష్ క్రీమ్ని పైన యాడ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన పాలక్ ఫూల్ మక్కని కర్రీ తయారైపోయింది. ఇది చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలోకి తింటూ మధ్యలో ఉల్లిపాయ పైన నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.